సరిగ్గా సాయంత్రం 6 గంటలు కర్ణాటకలోని మంగళూరు బీసీ రోడ్ బస్టాండ్ వందలాది మంది ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. అందరి ఆలోచన ఒక్కటే, త్వరగా బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ గుంపులో ఒక 21 ఏళ్ల యువతి కూడా ఉంది, లావణ్య అని. బ్యాగ్ భుజాన వేసుకుని బస్సు కోసం చూస్తుంది. కానీ సరిగ్గా అదే నిమిషంలో ఆ క్రౌడ్లో నుంచి ఒక్క నీడ ఆమె వైపు వేగంగా దూసుకొచ్చింది. చుట్టుపక్కల వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే ఆ బస్టాండ్ అంతా రక్త మైదానంగా మారింది. వందల మంది చూస్తుండగానే ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. అసలు రద్దీ బస్టాండ్లో లావణ్యను టార్గెట్ చేసింది ఎవరు? హత్య చేసిన వ్యక్తి పేరు చేతన్. వయసు కేవలం 22 ఏళ్ళు. దూరం నుంచి చూస్తే ఏదో మామూలుగా సైకో అటాక్ లాగా కనిపిస్తుంది. కానీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. చేతన్ ఎవరో కాదు, లావణ్యకు దూరపు బంధువు. ఇక్కడే కథపు తిరిగింది. చైతన్ మైండ్లో గత కొన్ని నెలలుగా ఒక వికృతమైన ఆలోచన నడుస్తుంది. లావణ్యను దాన్ని చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. కానీ లావణ్య అతన్ని ప్రవర్తన నచ్చక స్పష్టంగానే నో చెప్పింది. ఎప్పుడైనా రిజెక్షన్ ఎదురైతే చేతన్ ప్రేమికుడు ముసుగు తీసేసి ఒక సైకోలా మారాడు. లావణ్య ఎప్పుడు ఎక్కడికి వెళుతుందో, ఆ బస్టాండ్ ఎంతసేపు ఉంటుందో అనే ప్రతి విషయాన్ని ఒక ప్రొఫెషనల్ క్రిమినల్ ట్రాక్ చేయడం స్టార్ట్ చేశాడు. జూలై 16 సాయంత్రం చేతన్ ప్లాన్లు అమలు చేయాలని డిసైడ్ అయ్యాడు. తన వెంట ఒక పదువైన కత్తిని దాచుకొని బీసీ రోడ్ బస్టాండ్కు చేరుకున్నాడు. లావణ్య ఒంటరిగా నిలబడడం చూశాడు. జనం చుట్టూ ఉన్నారనే భయం అతనిలో లేదు. చట్టం పట్టుకుంటున్న ఆలోచన అస్సలే లేదు. ఒక ఉదుటున ఆమెపై దూకి ఊపిరి సలపకుండా దాడి చేశాడు. ఆమె ప్రాణాల కోసం కొట్టుకుంటుంటే చుట్టూ జనం షాక్తో స్తంభించిపోయారు. క్షణ వ్యాధిలో లావణ్య రక్తం అడుగులో ముడిపోయింది.